నిజంగా టీటీడీ వారు తిరుమల తిరుపతి దేవస్థానాల వారిని ఒక ప్రకటన చేయమనండి. బ్రాహ్మణ పిల్లలను, ఆడవారిని గాని మగవారిని గాని దళిత పిల్లలకిచ్చి పెళ్లి చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మేము ఆలోచించాము, అది ఆచరణలో పెట్టడానికి సిద్ధపడ్డామని టీటీడీ చైర్మన్ గారిని ప్రకటించమనండి. బ్రాహ్మణ పిల్లల్ని దళిత పిల్లలకు వివాహం చేసే ఒక ప్రక్రియ దేశంలో ప్రారంభించాం, ఒక సంచలనమైన కార్యం ఇది అని ప్రకటించమనండి. అంతేకాకుండా ఇయర్లీ 1000 పెళ్లిళ్ళు, కులాంతర వివాహాలు బ్రాహ్మణ వైశ్య పిల్లల్ని దళిత పిల్లలకి చేసే ఆలోచన చేయమనండి. అలాంటి ప్రక్రియ, అలాంటి ప్రణాళిక ఆలోచించి ఆచరణలో పెట్టడానికి అది ప్రకటించమనండి. ఇలాంటి ప్రకటనలు ప్రజా శ్రేయస్కరము, దేశానికి శ్రేయస్కరము, దేశ అభ్యున్నతికి ఒక నాంది పలికినట్టు అవుతుంది కదా. అలా చేయగలరా? అలాంటి ప్రకటనలు చేయరు. బ్రాహ్మణ పిల్లల్ని దళిత పిల్లలకి చేయరు, దళితులతో కలిసి కూర్చోరు, దళితులతో కలిసి భోజనం చేయరు, దళితులను దూరంగా ఇంకా అంటరాని వారిగా ఊరవతల వివక్ష చూపుతూ వారిని అలాగే ఉంచేస్తూ ఈరోజు దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించి ఏదో ఒక బృహత్తరమైన కార్యం చేసేస్తారట. ఎక్కడైనా నిర్మించండి, కానీ దళితులపై ఈ వివక్ష తీసేయండి.